హైదరాబాద్ లో సాయంత్రం నుండి భారీ వర్షం దంచి కొడుతోంది. దీంతో పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, టోలీ చౌకీ, గచ్చిబౌలిలో వర్షం పడుతోంది. దీనివల్ల ట్రాఫిక్ తీవ్రంగా ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మియాపూర్, మల్లాపూర్, సరూర్ నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, కూకట్పల్లి, శేర్లింగపల్లిలో వర్షం పడుతోంది. ఇక రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన కూడళ్లలో వాహనదారులు పడుతున్న అవస్థల్ని మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇక 10 గంటల వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం రెయిన్ఫాల్ డేటాను కూడా చూద్దాం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వరదలు గంట వ్యవధిలోనే 13 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదైనట్టుగా తెలుస్తోంది. 3 గంటలుగా వర్షం నాన్ స్టాప్ గా దంచి కొడుతూనే ఉంది. సరిగ్గా ఆఫీస్ నుండి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం మొదలైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హెచ్సియులో 12.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇటు మియాపూర్లో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే లింగంపల్లిలో 10.7, మారేడుపల్లిలో 10.2, గచ్చిబౌలిలో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 3 గంటలుగా నాన్ స్టాప్ గా నగరంలో వర్షం దంచి కొడుతూనే ఉంది. ఇటు ముషీరాబాద్ లో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్ లో 8.4, చందానగర్ లో